హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 7వ తారీఖు ఫిబ్రవరి వెడ్నెస్డే. ట్రేడర్స్ ఇవాళ ట్రేడర్స్ 2 ట్రేడ్స్ తీసుకున్నా. ఓకే, 2 ట్రేడ్స్లో 2 ట్రేడ్స్ లాస్ అయినాయి. బిగ్ లాస్ అయింది. అంటే ఈ ఇయర్ మొత్తం ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత లాస్ అయిందో, లైక్ పెద్ద లాస్ అంటే ఇదే, 1 డే. ఓకే, చూసుకుందాం అసలు ఎందుకు ఏమిటి అనేది A to Z మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్ చూడండి, ఆర్డర్స్ 4 అంటే ఒకటి బై సెల్ చేసిన, ఇంకోటి బై సెల్ చేసిన, పొజిషన్స్ 2 లాస్లు అయినాయి. ఓకే, ట్రేడ్స్లలో ట్రేడర్స్ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 12 గంటల 10 నిమిషాలకు తీసుకున్నా. ఓకే, బ్యాంక్ నిఫ్టీ పుట్ సైడ్ చూసుకుందాం ట్రేడర్స్. బ్యాంక్ నిఫ్టీ పుట్ సైడ్ ట్రేడర్స్ చూడండి, మార్కెట్ మంచి డౌన్ ట్రెండ్ వచ్చింది అండ్ నిన్నటి క్లోజింగ్ కన్నా కింద ఉంది. ఓకే, సో సంవేర్ అరౌండ్ నేనేం చేసిన అంటే ట్రేడర్స్, టాప్ టు బాటమ్ ఫిబోనాచి డ్రా చేసిన ట్రేడర్స్. ఓకే, 23%. సో నేను ఇక్కడ సెల్ ప్లాన్ చేసిన ట్రేడర్స్, సంవేర్ అరౌండ్ ఈ లెవెల్లో సెల్లింగ్ ప్లాన్ చేసిన. నా ఎస్ఎల్ వచ్చేసి సింపుల్గా ఇది పెట్టిన. ఓకే, దాని తర్వాత మార్కెట్ ఇక్కడ ఎస్ఎల్ వచ్చింది, ఇక్కడ నేను ఏం చేయలేదు, చాలా గంటన్నర సంథింగ్ అయింది. దాని తర్వాత ట్రేడర్స్ చూడండి, ఈ లెవెల్లో సంవేర్ అరౌండ్ ఈ లెవెల్లో నేను ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, ఫస్ట్ ట్రేడ్ది. దాని తర్వాత ఏమైంది అంటే ట్రేడర్స్, సింపుల్గా మళ్ళీ ఇంకొకటి సేమ్ లెవెల్లో ఆపర్చునిటీ వస్తుంది. చూడండి ట్రేడర్స్, సెల్లింగ్ అందరు సెల్లింగ్ చేస్తా అంటే వాళ్ళందరూ ఎస్ఎల్ కొట్టేసింది, మళ్ళీ కిందికి వచ్చి క్లోజ్ అవుతుంది. సో సింపుల్గా నేనేం చేసిన అంటే ఇంకొక ప్లాన్ తీసుకున్నా, లైక్ ఇంకొక ఎంట్రీ తీసుకున్నా. ఈ లెవెల్లో చిన్న ఎస్ఎల్ పెట్టి, ఈ మార్కెట్ ఇంతగానో మూమెంటంలో ట్రేడర్స్ ఏదైతే ఈడ లాస్ అయిందో ఆ లాస్ కవర్ అయింది, 100 రూపాయలు ప్రాఫిట్ చూపెట్టింది ట్రేడర్స్. కానీ ఈ 2 క్యాండిల్ ఏవైతే ఉన్నాయో ట్రేడర్స్, నా ఎస్ఎల్ మొత్తమే కొట్టేసింది ట్రేడర్స్. ఒకసారి మనం చార్ట్లలో చూద్దాం. ఏది ఆప్షన్ చార్ట్లలో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ యారో కనిపిస్తున్నాయి కదా ట్రేడర్స్. నేను సంవేర్ అరౌండ్ 208 ఆ లెవెల్లో, 205 ఆ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నా. నా వైపు ఫాస్ట్ మూమెంట్ ఇచ్చి 242, 43 ఆ లెవెల్ దాకా పోయింది. ఓకే, నాకు ఇది ఎంత లాస్ అయిందో ఆ లాస్ కవర్ అయింది. కానీ 1, 2, 3 3 క్యాండల్ ట్రేడర్స్. ఓకే, ఎగ్జిట్ కూడా ఫాస్ట్గా అయినా. టాప్ టు బాటమ్ ఫిబోనాచి లైక్ చూస్తే 116 పాయింట్లు ట్రేడర్స్ ఓన్లీ 3 నిమిషాలల్లా. సో 3 నిమిషాలల్లా 116 పాయింట్లు అంటే ఎట్లా లేదండి, ఇది 1600, 1800 దాకా లాస్ పోతుంది. సో సింపుల్గా నేను ఇక్కడ చూడంగానే ఎమ్మటే ఎగ్జిట్ కొట్టేసిన. నాకు సంవేర్ అరౌండ్ కొంచెం కిందనే దొరికింది అనుకోండి, 170 సంవేర్ అరౌండ్ ఈ లెవెల్లో నేను ఎగ్జిట్ అయిపోయిన ట్రేడర్స్. ఓకే, ఇవాళైతే లాస్ట్ 2-3 డేస్కి అయితే మంచి లాసెస్ అయితే అవుతాయి. ఏదైతే జనవరి మంత్లో మొత్తం సంపాదించినో ఓన్లీ 7 డేస్లలో, ఇవాళ 7వ తారీఖుగా ఓన్లీ 4 ట్రేడ్స్లలో లాస్ చేసిన. ఇక సోమవారం వరకు అయితే ట్రేడ్స్ అయితే తీసుకోవద్దు అనుకుంటాను, కానీ రేపు ఆర్బీఐ పాలసీ ఉంది. ఏమన్నా ఆపర్చునిటీ కనిపిస్తే తీసుకుంటా, లేకపోలేదు. ఒకసారి నా ఫండ్స్ అయితే చూడండి ట్రేడర్స్. నేను కూడా ఇప్పటివరకు అయితే ఇంకేం పెద్ద లాస్లు అయితే కాలేదు, ఎంతైతే ఉన్నాయో అంతే ఉన్నాయి. చూడండి, ఇది పేపర్ ట్రేడా? నో, 1 మినిట్. చూడండి ట్రేడర్స్, ఎంతైతే ఉన్నాయో అంతే ఉన్నాయి. ఒక 400 రూపాయలే లాస్ చేసిన. ఓకే, అది పెద్ద లాస్ ఏం కూడా కాదు. సో నేనేమనుకుంటానంటే ఇంకా రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంది అండ్ నేనేమనుకుంటానంటే ఫండ్స్ యాడ్ చేద్దాం అనుకుంటాను ట్రేడర్స్. ఎందుకంటే ఇప్పుడు 10,000 వచ్చింది కదా ట్రేడర్స్, నా సైకాలజీ తక్కువ మనీ ఉండేసరికి నా సైకాలజీ అరే మిస్ చేస్తాను, ఆపర్చునిటీస్ అనే మంచి ఆపర్చునిటీస్ మిస్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తానికి పెద్ద లాసే ఉంది ట్రేడర్స్, 2 కలిపితే పెద్ద లాసు. కానీ నేను తీసుకున్నది 500 పాయింట్లు. నా పాకెట్ సైజు బట్టే తీసుకున్నా నేను. ఓకే, సో ఈ పాయింట్ మీరు గమనించండి ట్రేడర్స్. నేను ఇంకేం పెద్ద లాసులు అయితే ఏం చేస్తలేను, ప్రాపర్ రేట్ తీసుకుంటాను. కానీ కొన్ని మిస్టేక్స్ వల్ల అండ్ మార్కెట్ ఆర్బీఐ పాలసీ న్యూస్ ఉంది. సో సమ్ న్యూస్ వల్ల మార్కెట్ అల్లల్లనే తిరిగేసరికి కొంచెం అయితానే లాసెస్. ఓకే, కంటిన్యూ చేద్దాం. అండ్ నేనేమనుకుంటానంటే ఒకవేళ ఈ 10వ తారీఖు లైక్ మండే నాడు వరకు, మండే డేట్ వచ్చేసి మండే 12వ తారీఖు వరకు నేనేమనుకుంటానంటే ఈ 9,000 డైరెక్ట్ 20,000 అకౌంట్కి వేస్తా. లైక్ 10,000 నేను యాడ్ చేద్దాం అనుకుంటానా. ఎందుకంటే అప్పుడు నా సైకాలజీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఒక లాస్ 2 లాసులు చూడంగానే
10,000 ఉన్నది, 1,000 రూపాయలు లాస్ కాగానే 10% డికే అయినట్టు కనిపిస్తుంది. అంటే నా దగ్గర ఉన్న 9,000, ఇంకొక లాస్ అయితే 8,000, ఇంకొక లాస్ అయితే 7,000, కంటిన్యూస్గా 3 లాస్లకి 7,000కి వచ్చింది 1 లాట్లా. అదే ట్రేడర్స్ నా దగ్గర 20,000 ఉన్నాయి అనుకోండి, సేమ్ 1 లాస్ చేస్తే ఇంకా 19 ఉన్నాయి, 18 ఉన్నాయి, 17 ఉన్నాయి. అంటే నా దగ్గర ఆపర్చునిటీస్ ఉన్నాయి మంచిగా తీసుకుంటానికి. సో ఇది ఒక సైకాలజీ ఎఫెక్ట్. ఇది నేను బ్యాక్ టెస్ట్ చేస్తాను ట్రేడర్స్. ఓకే, ఆ బ్యాక్ టెస్ట్లో ఇది నాకు ఒకటి అర్థమైంది, అందుకే నేను ఫండ్స్ యాడ్ చేద్దాం అనుకుంటాను. కానీ లాట్ సైజ్ అదే సింపుల్. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.